పని చేయడానికి కూడా ఒళ్ళు ఉండట్లేదు. బేవర్సుగాడు. ప్రేమించేటప్పుడు అందరూ బాగానే ఉంటారు, కానీ కలిసి బతకాల్సి వచ్చేసరికి అమ్మాయిలు అబ్బాయిలు ఒకేలా బిహేవ్ చేస్తారు. అందనంత వరకు వెంటబడతారు, అంది అనిపించిన తర్వాత నిర్లక్ష్యం చేస్తారు. ఏయ్, నిర్లక్ష్యం అనేది మీ మధ్య దూరానికి పునాది. పెళ్ళయ్యాక 2-3 నెలలు బాగానే ఉంటుంది, కానీ ఆ తర్వాతే మధ్యలో ఓ రకమైన గ్యాప్ వస్తుంది, వ్యాక్యూమ్నెస్. ఎదురుగా కూర్చుంటారు, మాట్లాడుకోరు, మొహమాలు చూస్తూనే ఉంటారు, నవ్వుకోరు. అది దాటితేనేరా లైఫ్ లో సక్సెస్. ఎంతమంది దాడుతున్నారా? 100కి 4-5. మీరిద్దరూ కలిసి బతకాలంటే నువ్వైనా వారు తన్నైనా మార్చు. అంటే ఇప్పుడు నేను వెళ్ళి దాన్ని క్షమించమని అడగాల? ఏ అడగలేవా? ఏ తరపైనా తన కోసం నీళ్ళలో దూకావు కదరా. ఎలా ఏంటి ఎక్కువ చేస్తున్నావు? నేను చిటికేస్తే నీకంటే అందగత్తులు 100 మంది వచ్చి నుంచుంటారు. నీ కుటుంబం బుద్ధి అది కదా. నా కుటుంబం గురించి ఏమన్నా అంటే నేను ఇక్కడ కొట్టి చంపేస్తా. నేను కొట్టగలనురా, నేను కొట్టగలను. కొట్టను, చంపేస్తాను. చంపుతావా? పొగరా నీకు? నన్నే కొడతావా? నేను చంపుతాను. ఏంటి నువ్వు నన్ను చంపేది? నిన్ను కొడతావా? కొట్టాను కదా, నిన్ను ఇప్పుడు చంపేస్తా. ఇది మా పర్సనల్, ముందు బయటకు వెళ్ళు. ఏమన్నా పర్సనల్? మీ ఇద్దరికి ఏమైనా ప్రాబ్లం వస్తే మేము కావాలి, మీలో మీకేమైనా ప్రాబ్లం వస్తే మేము అక్కర్లా. బాగుందిరా, చాలా బాగుంది. రే, మీరుండేది నా ప్లేస్ లో అయితే మాత్రం వచ్చి మా మధ్యలో పడుకుంటావా? ముందు బయటకు వెళ్ళు. ఇప్పుడు చెప్పాలి. ఏంటో చెప్పేది? నీకు ఒక్క క్షణం కూడా నీతో ఉండను. నాతో ఉండేది ఏంటి? ఏంటి నీతో ఉన్నా? ఇదిగో నువ్వు కట్టించాలి, నువ్వే కట్టుకోరా. అదేంటమ్మా తాళి అంత ఈజీగా విసిరి పారేశావు? పాప అది కట్టించడానికి ఆ ముగ్గురు ఎంత కష్టపడ్డారో తెలుసా? అందుకని జీవితాంతం నేను కష్టాలు పడాలా? రే, కలిసేటప్పుడు వాళ్ళకి చెప్పారు కదరా, విడిపోయేటప్పుడు కూడా చెప్పరా? రే